ఆపరేషన్ సింధూర్ నిజంగా ఎంత పక్కా ప్లానింగ్ తోటి ఎగ్జిక్యూట్ చేశారు. తర్వాత బ్రీఫింగ్ కోసం చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా ఇద్దరు లేడీ ఆఫీసర్స్, ఇండియన్ ఆర్మీ కర్నల్ సోఫియా ఖురేషి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, భారత నారీమణులు నాయకత్వమే కాదు ప్రతీకారం కూడా తీర్చుకోగలరని దీంతో రుజువు చేశారు. వీరితో పాటు విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తను కాశ్మీరీ పండిత్. మీకు అర్థమైంది అనుకుంటా మన ఇండియా ఎలాంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటుందో. ఇప్పటికీ చాలామంది అనుకుంటారు ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్లో లేడీస్కి అంత ఛాన్స్ ఉంటుందా అని చెప్పి. మీకు తెలుసా, ఇండియన్ నేవీలో 6%, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఆల్మోస్ట్ 13%, ఇండియన్ ఆర్మీలో 3% ఉమెన్ ఆల్రెడీ డిఫరెంట్ రోల్స్లో వర్క్ చేస్తున్నారని. 1990లో సోఫియా సైన్యంలో చేరారు. ఆర్మీ సిగ్నల్ క్రాప్స్కు చెందిన సీజన్డ్ ఆఫీసర్. 3 దశాబ్దాల ప్రయాణంలో ఆమె రాజీ లేని వైఖరి ప్రదర్శించారు. చిన్నప్పటి నుంచే పైలట్ కావాలని కలలు గన్న వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ జమ్మూ కాశ్మీర్, ఈశాన్య భారతంలోని ఎత్తైన ప్రాంతాలతో పాటు అత్యంత సవాల్తో కూడిన ప్రాంతాల్లో చీతా హెలికాప్టర్లు నడిపారు. పలు రెస్క్యూ ఆపరేషన్లో పాల్పంచుకున్నారు. అది భారత నారీ శక్తి పవర్ అంటే.